లవర్స్ డేకు నో వేకెన్సీ, హోటల్స్లో పెద్ద ఎత్తున అడ్వాన్స్డ్ బుకింగ్స్. దేశవ్యాప్తంగా ఇదే పరిస్థితి. జంటల ముందస్తు ప్లాన్. ఈ ఏడాది 175% పెరిగిన బుకింగ్స్. క్లియర్ ట్రిప్ షిప్ గ్రోత్, బిజినెస్ ఆఫర్. మంజరి సింగిల్స్ వెల్లడి. ఏం మాట్లాడుతావు మాధవ్ దాని గురించి? రోజుకొక డే ఉందంటే ఇక. అయితే విషయం ఏంటంటే లవర్స్ డే వచ్చిందంటే ఇంత ముందుకు 14 తారీఖు వస్తుందంటే నెల రోజుల ముందు నుంచే ప్లాన్లు చేసుకునేది లవర్స్ ఎవరైతే ఉంటారు. కానీ ఇప్పుడు రోజు లవర్స్ డేనే. అయితే ఈ లవర్స్ డే ఇంత ముందుకు పార్కులల్లా ఆడిడైనా సందు దొరికితే ఆడే చేసుకునేది ఈ లవర్స్ డే. ఇప్పుడు ఈ లవర్స్ డేలన్నీ పెద్ద పెద్ద హోటల్ రూమ్లల్లా, ఓయో రూమ్లల్లా, లాడ్జ్లల్లా జరుపుతున్నారు ఈ లవర్స్ డేని. ఇక ఎవరు మన వీళ్ళు ఉన్నారుగా బజరంగ్ దళ్ వాళ్ళు పోయి వాళ్ళకి పెళ్లి చేద్దామంటే వీళ్ళు పార్కులలో లేరు. ఇప్పుడు అందుకే పెళ్లిళ్ళు తగ్గినాయి. వీళ్ళు పోయి ఆడ లవర్స్ ఉంటే ఈ వ్యాలంటైన్ అంటోడు మనోడు కాదు, ఈ సంస్కృతి మనది కాదు, కాబట్టి ఈ సంస్కృతిని మనమంతా వ్యతిరేకిస్తున్నాం అని చెప్పేసి ఆ రోజు అందరూ పార్కులలో ఎవరైతే ఉంటారో వాళ్ళందరి దగ్గర పోయి ఈ బజరంగ్ దళ్ వాళ్ళు పెళ్లిళ్ళు చేసేది. ఇప్పుడు పార్కులలో లేరు, మరి రూమ్లలో ఉన్నారు. అన్నీ ఇంకేమైతే పంతులు టేప్ రికార్డ్ దగ్గర పెట్టుకోవాలి. ఓం మాంగళ్యం తంతునామి మమ జీవన హేతునాం కంటే బద్దామి సురగే దేవ శరదాంశ. ఈ లవర్స్ డే అనేది ఒక పెద్ద బిజినెస్, పెద్ద బిజినెస్. దీని ద్వారా రోజులు ఫ్లవర్స్ ఉంటాయి కదా, అవి ఆ బొకేలు ఇవన్నిటిని అమ్ముకోవడానికి కోసం ఈ లవర్స్ డే అనేది పెంచిరు. కొంతమందికి ఉపాధి దొరుకుతుంది కానీ ఓన్లీ బిజినెస్ పర్పస్లోనే ఈ లవర్స్ డే నడుతుంది. దీని ద్వారా ఒరిగేది కాదు. ఒక్కరోజు ప్రేమించుకుంటే సరిపోతుందా? ఒక్కరోజు ప్రేమించుకుంటే చాలా, ఇక తర్వాత ప్రేమ అవసరం లేదా? ఈ ఒక్కరోజు ప్రేమ లేనిది ప్రేమించుకోవడానికి ఒక రోజు కావాలన్నా? లవ్ చేసుకోవడానికి ఒక రోజు కావాలన్నా? అది రూమ్లలో చేసుకునే లవ్వేనా? కమిట్మెంట్ లవ్, విశ్వాసంతో కూడిన ప్రేమ లేనప్పుడు అది ప్రేమే కాదు. చాలా మంది ప్రేమించుకుంటారు, ప్రేమలు పుడతాయి చచ్చిపోతాయి, కానీ కమిట్మెంట్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. విశ్వాసంతో కూడిన ప్రేమను ప్రేమించినప్పుడు అది బలంగా ఉంటుంది. కాబట్టి ప్రేమించకండి, విశ్వాసంతో ప్రేమించండి. ప్రేమకు ఒక సరైన నిర్వచనం లేదు. ప్రేమ గుడ్డిది. ప్రేమ